లోక్సభ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. నామినేషన్లకు 25 లాస్ట్ డేట్. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రాల్లో నమోదు చేయాలని ఈసీ ఇప్పటికే సూచించింది. మరోవైపు నామినేషన్లలో తప్పుడు పత్రాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఈసీ. లోక్సభ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. నామినేషన్లకు 25 లాస్ట్ డేట్. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రాల్లో నమోదు చేయాలని ఈసీ ఇప్పటికే సూచించింది. మరోవైపు నామినేషన్లలో తప్పుడు పత్రాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఈసీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. శ్రవంతి, రేపటి నుంచి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇక నోటిఫికేషన్ కూడా రేపే వస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ రేపటితో ప్రారంభమై ఈ నెల 25తో ముగుస్తుంది. అయితే ఇందులో ఈ 18 నుంచి 25 వరకు చూస్తే మధ్యలో ఒక హాలిడే వస్తుంది, ఆదివారం 21 వస్తుంది. మిగతావి ఇక వర్కింగ్ డేస్ 7 రోజులు మాత్రమే ఈ గడువు ఉంటుంది. ఈ 7 రోజులలోనే ఎవరైతే ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీకి దిగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 7 రోజులలోనే నామినేషన్ వేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో కూడా ఈ 7 రోజులలో కూడా ఏ రోజు మంచిగా ఉన్నది, ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఎవరైతే ఈ అభ్యర్థులు బరిలో ఉంటున్నారో వాళ్ళంతా కూడా పండితులను సంప్రదిస్తున్నారు. ఏ రోజు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడిగి అదే రోజు వాళ్ళు ఈ నామినేషన్ దాఖలకు డేట్లు ఫిక్స్ చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. అయితే మనకు ఇందులో ప్రధానంగా ఈ 7 రోజులలో కూడా చూస్తే మనకు 4 రోజులు మంచిగా ఉన్నట్లు ఇప్పటికే పండితులు కూడా చెప్తా ఉన్నారు. ఆ 4 రోజులలో కూడా మనం చూస్తే 18, 19, 23, 24. సో ఈ 4 రోజులు 21 కూడా మంచిగానే ఉంది. కానీ 21 అనేది ఆదివారం వస్తుంది కాబట్టి ఆ రోజు నామినేషన్ వేసుకునే అవకాశం ఉండదు, హాలిడే ఉంటుంది. ఈ 21 వదిలేస్తే మనకు మిగతా 4 రోజులు 18, 19, 23, 24. సో ఈ 4 రోజులలో కూడా ఎక్కువగా ఈ నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం మనకు కనబడుతున్నది. అభ్యర్థులందరూ కూడా ఆ దిశగా నామినేషన్కి సంబంధించిన పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పటికే వాళ్ళందరూ కూడా అభ్యర్థులంతా కూడా ఏ రోజు తమకు అనుకూలంగా ఉన్నది, ఏ రోజు బాగుంటుంది అనేది ఇప్పటికే పండితులను అడిగి వాళ్ళు తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల తయారీలో అభ్యర్థులంతా కూడా మనకు బిజీ కనబడుతుంది. ఎందుకంటే రేపటి నుంచే పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక రేపు కూడా మంచి రోజు ఉంది కాబట్టి రేపు కూడా చాలామంది అభ్యర్థులు కూడా రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం మనకు కనబడుతున్నది. అయితే ఇందులో మనకు ఈ నామినేషన్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నామినేషన్ పత్రాలను ఏ ఒక్కటి కూడా ఖాళీగా ఉంచకూడదు. ప్రతి ఒక్కటి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కటి కూడా నామినేషన్ పత్రాల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ క్రిమినల్ కేసులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో ఆ బరిలో ఉండే అభ్యర్థులకు సంబంధించి ఏమన్నా క్రిమినల్ కేసులు కనుక ఉంటే ఆ క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు కూడా అందులో చేర్చాల్సి ఉంటుంది. సో ఇట్లాంటివి ఏదైనా తప్పిదాలు చేసినా పూర్తి స్థాయిలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా అలాంటివి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి అభ్యర్థులంతా కూడా ఎవరైతే బరిలో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో 1కి 2 సార్లు ఆ పత్రాలను చదివి ప్రతి ఒక్కటి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దానిపైన పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేసింది. కాబట్టి ఏ ఒక్కటి కూడా తప్పుడు లేకుండా సమాచారం అంతా కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ క్రిమినల్ కేసుల నుండి అభ్యర్థులు కనుక తనకు సంబంధించిన ఆ కేసులు అందులో నమోదు చేయకపోతే అలాంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ అభ్యర్థికి సంబంధించిన నామినేషన్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇలాంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఈ నామినేషన్ పత్రాలను ఫుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. సో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి ఖర్చులకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిపైన కూడా ఈ ఎన్నికల కోడ్కు సంబంధించి ఎవరైనా ఈ కోడ్ను ఉల్లంఘిస్తే అలాంటి వాళ్ళకి సంబంధించిన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పింది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనకు 25తో తుది గడువు ఉంటుంది. 26న ఈ నెల 26న ఈ ఏదైతే నామినేషన్లు ఉన్నాయో నామినేషన్లకు సంబంధించిన పరిశీలన 26న ఉంటుంది. ఆ రోజే స్క్రూటినీ చేస్తారు. ఎవరన్నా ఉపసంహరించుకోవాలంటే ఈ నెల 29 వరకు అవకాశం కల్పించారు. ఈ 3 రోజులలో 26న స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు ఫైనల్గా ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా ఆ రోజు సాయంత్రం క్లారిటీ వస్తుంది.
ఆ తర్వాత 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా ఎవరైనా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలంటే ఈ 3 రోజులలో ఉపసంహరించుకునేందుకు 29 లాస్ట్ డేట్ పెట్టారు. ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిబంధనలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనకు ఈ డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఈ నామినేషన్ దాఖలు చేసుకునే విధంగా సువిధ పేరుతో ఒక ప్రత్యేక యాప్ను కూడా ఎలక్షన్ కమిషన్ అందుబాటులో పెట్టింది. వాస్తవానికి ఒక అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయితే 4 చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో అయితే ఒకటి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత చివరి రోజు 25న ఏదైతే ఈ నామినేషన్ దాఖలకు చివరి రోజు 25 ఇచ్చారో ఆ రోజున డైరెక్ట్ వెళ్ళి ఆ అభ్యర్థికి సంబంధించి మిగతా 3 నామినేషన్ పత్రాలను కూడా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో చేస్తే, ఇది ఆన్లైన్లో చేయకుండా డైరెక్ట్ చేసే వాళ్ళకైతే డైరెక్ట్గా 4 విడతలుగా 4 పత్రాలను ఈ రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది. సో వీటన్నింటి కూడా అభ్యర్థులంతా కూడా వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నామినేషన్లను దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 1కి 2 సార్లు వీటిని పరిశీలించి నామినేషన్ పత్రాలను నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడైతే నామినేషన్ దాఖలు చేస్తారో అక్కడ వచ్చే వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అభ్యర్థితో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ లోపలికి అంటే నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు 4కి అవకాశం ఇచ్చారు. అంటే మొత్తం 5 మంది వెళ్ళి నామినేషన్ వేసే విధంగా అవకాశం ఇచ్చేది కాబట్టి సో ఈ ఎలక్షన్ నిబంధనలు ఏమేమి ఉన్నాయో ఆ నిబంధనలు పాటించి పూర్తి స్థాయిలో వీటన్నింటిని ఉల్లంఘించకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకొని ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సూచనలు చేసింది. శ్రవంతి.